దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చినాడు. ఆ జీవితాన్ని జీవించు, ఆ జీవితాన్ని అనుభవించు. అది నా ఇష్టమని అనొద్దు. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అని నువ్వు అనటానికి మనము హక్కుదారులను కాదు. దేవుడు నిన్ను ఎందుకు కలగజేస్తున్నాడు? ఎందుకు ఈ లోకంలోనికి నిన్ను నడిపించినాడు? నీ తలరాత ఏమైంది? బైబిల్ గ్రంథంలో భక్తుడు అంటాడు, నా దినములన్నిటినీ కూడా నీ గ్రంథంలో లిఖించినా ఉంటున్నాడు. నిజమే, మన యొక్క రోజులన్నిటిని ఆయన, మన దినాలన్నిటిని లిఖించినాడు. మనకు తెలియకుండానే మనం అంటూ ఉంటాము, చాలా పర్యాయాలు మనం చెప్తూ ఉంటాం, ఏంటి అని అంటే దేవుడు రాస్తున్నాడు అంట. నిజమే, దేవుడు రాస్తున్నాడు. ఆ రాత ఏంటో నీకు తెలిస్తే ఎంత బాగుండు. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని చెప్పినారు. కనుక సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో నువ్వు ఎంతకాలం జీవించినా, ఎంత గొప్ప వ్యక్తిగా నువ్వు బ్రతికినా, ఒకసారి నీ జీవిత ప్రయాణం ఎలాగుందో